ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. జూన్ 18వ తారీఖు బుధవారం నాడు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, గంట గంటకు జరగబోయేది ఇదే, గంట గంటకు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వీరి జాతకం అనేది మారబోతుంది. మీరు కూడా నెంబర్ 1గా ఎదిగి చూపించే సత్తా మీకు ఆ దైవ శక్తి అనేది ఇవ్వబోతుంది. ఆ దైవం అనుగ్రహం మీకు ఎలా లభిస్తుంది, అదృష్టం ఏ రూపంలో వచ్చినా కూడా మీకు అన్ని లక్ మాత్రం బ్రహ్మాండంగా మారబోతుంది. రెడీగా ఉండండి. మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. కష్టాలన్నీ తొలగిపోయి మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు. ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా క్షణాల్లో పరిష్కారం చేస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా? అయితే ఈ గురూజీ గారిని సంప్రదించండి. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారంని పొందండి. ఇప్పుడు మనం గంట గంటకు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు నిజంగా నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. జ్యోతిష్య పండితులు అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు, ఇదంతా చెప్తున్నారు నిజంగా జరుగుతుందా అని. అయితే ఇదంతా ఎవరికి జరుగుతుంది అంటే, మీరు ఎప్పుడైతే దైవాన్ని నిరంతరం కష్టపడి పని చేస్తారో, మీలో ఎవరైతే ఆ దైవాన్ని నమ్ముకుంటారో అప్పుడు వాళ్ళకు మాత్రమే ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి మేలు జరుగునటువంటి కనిపిస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కరికి మేలు అనేది జరపాలి అని ఎవరైతే మేలు అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ దైవం తోడుగా ఉంటుంది. వీళ్లకు గంట గంటకు మంచి అనేది జరుగుతుంది. ఇక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చేసింది. ఏ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితమో తెలియదు కానీ జూన్ 18వ తారీఖు బుధవారం నాడు కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక దైవ శక్తి వల్ల డబ్బు అనేది రాబోతుంది. మీరు లక్ష్మీపుత్రులుగా మారబోతున్నారు. మీరు కన్నీళ్లలో ఒక కనిష్టం అనేది పెట్టబోతున్నారు. ఇక కన్యా రాశి వారు అదృష్టాన్ని ప్రారంభం అని గుర్తు పెట్టుకోండి. మీ యొక్క అదృష్టం ఏ రోజు జూన్ 18వ తారీఖు బుధవారంలో త్వరగా స్టార్ట్ అనేది అవుతుంది. అప్పటి నుంచి మీ యొక్క అదృష్టం అనేది ప్రారంభం అవుతుంది. ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరని ఆలోచిస్తున్నారు? ఎవరంటే మీరు నిత్యం కొలిసే ఆ దైవం అని చెప్పుకోవాలి. ఇక మీరు నిత్యం భక్తి శ్రద్ధలతో మీ కష్టాన్ని నమ్ముకుంటూ ఆ దేవుణ్ణి నమ్ముకుంటూ ఉన్నారు. అదే విధంగా మీరు ఏ దైవాన్ని అయితే కొలుస్తూ ఉన్నారో ఆ కొలిచే దైవ శక్తి ఎవరు అంటే ఆ దేవియే దుర్గమ్మ దేవి అనుకోండి. ఆ దుర్గమ్మ దేవి ఎవరైతే పూజిస్తున్నారో ఆ దుర్గమ్మ దేవిని పూజించిన వాళ్లకు గంట గంటకు జరగబోయేది ఇదే. అదేమిటంటే అదృష్టం గల కారణం కాబోతుంది. దుర్గమ్మకు మీరు 1,000 సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. అసలు ఊహించలేను అంతటి మార్పులైతే మీ లైఫ్ లో జరగబోతున్నాయి. ఇక 1000 రెట్లు శక్తితో ఉన్న కన్యా రాశి వారు మహా అఖండ రాజయోగం అని
పట్టబోతుంది. 1000 రెట్లు శక్తితో కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు మహా అఖండ రాజ్యయోగం పడుతుంది. ఇలా ఎలా సాధ్యం అంటే ఆ దుర్గమ్మ దేవి టైంలో గ్రహాలు అప్లోడ్ ఉన్నాయి కాబట్టి అనుకూలంగా ఉన్నాయి. ఈ టైంలో మీకు కన్యా రాశి వారికి పరమ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు, ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఈ విధంగా మీ జీవితంలో సుఖాలు సంతోషాలు చాలా కన్యా రాశి వారికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంతే కాకుండా కొత్త కార్ల వల్ల కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అదే విధంగా రాబోయే రోజుల్లో గొప్ప ఆర్థిక లాభాలను కూడా పొందుకుంటారు. డబ్బు లోటు ఉండదండి కన్యా రాశి వారికి. మీకు తోడుగా ఆ దుర్గమ్మ దేవి ఉండడం వల్ల మీరు ప్రయత్నాలు చేసిన 100కు 100% అనేది సక్సెస్ అనేది అవుతాయి. కుటుంబ సభ్యులు బంధువులు ప్రతి ఒక్కరి పనిలో తోడుగా అండగా ఉంటారు. మీకు మంచి సక్సెస్ అనేది సపోర్టింగ్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు సంతోషంగా ఇస్తారు. కాబట్టి కమ్యూనికేషన్ కు సంబంధించిన సమస్యలు ఉండడం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏ విషయంలో అయితే మీరు సక్సెస్ అవుతాయి. అయితే గంటకు రాబోయే ఎటువంటి మీ యొక్క వైవాహిక జీవితంపై విశ్వాసాన్ని పొందుకుంటారు. మీలో కొంతమంది బలహీనమైనటువంటి పరిస్థితులకు ఏర్పడుతున్నాయి. కానీ వైవాహిక రంగంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలు దారి తీస్తాయి. వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో వచ్చే సమస్యలు మీకు అతి తక్కువ టైంలో తొలగిపోతాయి. తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గనక కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఆరోగ్యం విషయంలో మీరు ఎక్కడ కూడా అసంతృప్తి చెందకుండా ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందండి. కాబట్టి ఆరోగ్యంపై కాస్త ఎక్కువగా శ్రద్ధనైతే చూపించాల్సి ఉంటుంది. అయినా కూడా మీరు ఎక్కడ కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చిన ఓం దుర్గమ్మ దేవి ఆయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీరు అనేది మీ ఆరోగ్యం అనేది ఖచ్చితంగా మంచిగా అవుతుంది. ఇక అదే విధంగా కష్టాలు నష్టాలు బాధలు తొలగించుకోవడానికి జ్యోతిష్య పరిహారాలు ఏమున్నాయి ఇక్కడ ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం. కన్యా రాశి వారు బుధవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ప్రతిరోజు సూర్యునికి నీటితో ఆరాధించండి. సూర్యాష్టకాన్ని చదవడం వల్ల మీ జీవితంలో మార్పులు వస్తాయి. చక్కటి ప్రయోజనం కలుగుతుంది. మీకున్న సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. అదేవిధంగా శని మహాత్మ ఆలయంలో నువ్వుల నూనెను దానం చేయండి. దానివల్ల కూడా మీరు అనేది పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఇక హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని పఠించండి. మీకున్న సమస్యలన్నీ అదే విధంగా కష్టాలు నష్టాలు బాధలు కూడా తొలగిపోతాయి. ఇక మీరు అనేది మహాత్మా ఆలయంలో నువ్వుల నూనెను కాకుండా నల్ల వస్తువులను కూడా దానం చేయడం ద్వారా కూడా మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అనేది పొందుకుంటారు. ఆదిత్య స్తోత్రాన్ని పఠించడం ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కానీ నుంచి చాలా ఈజీగా బయటపడతారు. మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు మీకు అంతా కూడా బాగుంటాయి. సో చూసారు కదండి, ఇక గంటకు ఏం జరగబోతుంది. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.